హలో అండి. ఈరోజైతే నేను ఉసిరికాయలతో నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి మంచి రుచిగా, పర్ఫెక్ట్ కొలతలతో చాలా సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చూపిస్తాను. కొత్తగా పచ్చడి చేయాలనుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా ఈ వీడియోని చూసి మీరు ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడిని చేసుకోవచ్చు. ఇది అంత రుచిగా ఉంటుంది కాబట్టి వేడి అన్నంలోకి కొద్దిగా ఉసిరికాయ పచ్చడినేసుకొని తిన్నారంటే వదలకుండా మొత్తం అన్నాన్ని ఈ పచ్చడితోనే తినేస్తారు. అంత బావుంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 1 కేజీ వరకు ఉసిరికాయలు తీసుకున్నాను. ఇవి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో తీసుకున్నాను. తీసుకొని వీటిని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. దానిపైన ఏదైనా నలుపులు ఉన్నా కూడా ఇలా తీసేస్తూ దాన్ని బాగా వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలా అన్ని ఉసిరికాయలను బాగా వాష్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక క్లాత్ పైన వేసుకోవాలి. ఎందుకంటే దానిపైన ఉన్న వాటర్ అంతా పోయేట్టుగా తడి చెమ్మ ఇలాంటిది లేకుండా బాగా క్లాత్తో తుడుచుకోవాలి. తడి అనేది ఉంటే పచ్చడి ఎక్కువగా నిల్వ ఉండదు కాబట్టి చెమ్మ అనేది లేకుండా ఇలా క్లాత్తో బాగా తుడుచుకొని బాగా ఆరనివ్వాలి. ఇక్కడ నేను ఉసిరికాయ ముక్కలతో పచ్చడి కాకుండా ఉసిరికాయలతో పెడుతున్నాను కాబట్టి మరీ పెద్ద సైజు తీసుకోకుండా ఇలా మీడియం సైజులో తీసుకున్నాను ఉసిరికాయలని. ఇవన్నీ కూడా ఇలా పూర్తిగా వాటర్ అంతా పోయే వరకు ఇలా క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత దానిలో 2 స్పూన్ల మెంతులను వేసి ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు బాగా ఫ్రై అయితేనే మనకు ఆ చేదు అనేది రాకుండా ఉంటుంది. అలాగే దీనిలో 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోనివ్వకూడదు. ఇలా లో ఫ్లేమ్లోనే అవి ఫ్రై అవుతున్నప్పుడే దానిలో 4 టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆవాలను వేసుకున్న తర్వాత ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలంతే. అవి మాడకుండా చూసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటన్నిటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దానిలో 1/2 లీటర్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ మాత్రం పల్లి నూనె తీసుకుంటే ఈ పచ్చడికి చాలా బాగుంటుందండి. మామూలు రిఫైండ్ ఆయిల్ కంటే కూడా ఈ పల్లి నూనె అనేది మనకి పచ్చడి మంచి రుచినిస్తుంది. ఇప్పుడు ఆ ఉసిరికాయలు మనకు పూర్తిగా ఆరిపోయాయి కదా. ఇప్పుడు ఆరిన ఉసిరికాయలని మనము ఇలా నైఫ్తో ఒక 2-3 ఘాట్లలా పెట్టుకోవాలి. ఎందుకంటే దానిలో పచ్చడి ఊరుతున్నప్పుడు ఆ పులుపు కారం అనేది కూడా మంచి లోపలికి వెళ్ళి మనము ఆ ఉసిరికాయ తిన్నప్పుడు కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఇలా ఒక 2-3 ఘాట్లు అంతే సరిపోతుంది. ఇలా ఘాట్లను పెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అలా టర్న్ చేసుకుంటూ ఈ ఉసిరికాయలన్నిటిని కూడా ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉసిరికాయలని మరీ మాడిపోయేంత వరకు ఫ్రై చేసుకోకూడదు. మామూలుగా అవి మెత్తగా ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. పూర్తిగా ఫ్రై చేసామనుకోండి అందులో ఉన్న సి విటమిన్ కూడా పోతుంది కాబట్టి ఇలా మెత్తగా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే మీరు ఒకసారి ఇలా చెక్ చేసుకోవచ్చు. నైఫ్తో ఇలా మనం కొంచెం ఇలా నొక్కి చూస్తే మనకి ఇలా సాఫ్ట్గా కట్ అయిపోయింది అనుకోండి. అప్పుడు మనకి అది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. అంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా కొద్దిగా కలర్ మారిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా ఉసిరికాయలను కూడా అంటే ఒకేసారి కాకుండా నేను హాఫ్ 2 సార్లు ఫ్రై చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ వరకు ఆవాలు కూడా వేసుకున్నాక అలాగే 7-8 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 20 వరకు దంచిన వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. అంటే వెల్లుల్లి ఒక 20 వరకు తీసుకొని వాటిని దంచి వేసుకోవాలి. అవి కొద్దిగా ఆ వేడికి ఫ్రై అయిపోతాయి. అలా ఫ్రై అవుతున్నప్పుడు దానిలో 1/2 స్పూన్ పసుపు, అదేవిధంగా 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న పోపునంతా కూడా పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈలోగా మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాలు ఉంది కదా వాటిని కూడా ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ అయితే 80 గ్రాముల వరకు తీసుకుంటున్నానండి. ఇది నేను ఇక్కడ గల్లుప్పు తీసుకుంటున్నాను. ఈ పచ్చళ్ళకి గల్లుప్పు అయితే చాలా రుచిగా ఉంటుంది. ఈ గల్లుప్పుని ఒకసారి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ 80 గ్రామ్స్ సాల్ట్ అయితే నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కారం కూడా 100 గ్రాముల వరకు తీసుకున్నాను. కారం కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. కారం అయితే పచ్చళ్ళ కారం అయితే మంచి రంగు రుచి అనేది ఉంటుంది కాబట్టి ఆ కారం తీసుకుంటే బెటర్. వీటన్నిటిని కూడా ఉప్పు కారం బాగా కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత దానిలో 20-25 వరకు వెల్లుల్లిని ఇలా డైరెక్ట్గా పొట్టు తీసి వేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు కారం ఈ ఉసిరికాయలకు బాగా పట్టే వరకు కలుపుకోవాలి. ఉసిరికాయలన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు పోపు చేసి పెట్టుకున్నాం కదా. ఆ పోపునంతా కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఆ పోపు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాతనే దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇక్కడ మనకి ఉప్పు, కారము, ఆయిల్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మీరు కొత్తగా పచ్చడి చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ ప్రాసెస్‌లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పే మెజర్‌మెంట్స్, ఈ చేసే ప్రాసెస్ అంతా కూడా మీకు బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలా చేసి మీరు ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిలో 2 మీడియం సైజ్ నిమ్మకాయలను తీసుకొని ఆ రసాన్ని ఇందులో పిండుకోవాలి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల కూడా పచ్చడికి మంచి రంగు, రుచి అనేది వస్తుంది. పుల్ల పుల్లగా బాగుంటుంది. ఒగరు అనేది ఉండకుండా ఇలా పుల్లని టేస్ట్ అనేది కొద్దిగా యాడ్ అవుతుంది కాబట్టి పచ్చడికి మరింత రుచి వస్తుంది. అది వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని 2-3 రోజుల పాటు ఊరనివ్వాలి. 3 రోజుల వరకు బాగా ఊరిన తర్వాత మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ నాకు 3 డేస్ తర్వాత పచ్చడి అనేది ఇంత పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఆయిల్ కానీ, అందులో కారం, ఉప్పు కానీ గ్రేవీ లాగా బాగా వచ్చింది. ఇలా చేసుకున్న పచ్చడిని ఒక ఎయిర్ టైట్ గాజు సీసాలోకి తీసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ టైంలో కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపిస్తే మీరు కొద్దిగా కలుపుకొని మళ్ళీ పచ్చడి అంతా కూడా ఇలా బాటిల్లో తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా సాల్ట్ అనేది సరిపోయిందండి. ఇలా తయారు చేసిన పచ్చడిని వేడివేడి అన్నంలోకి కనుక వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు తప్పకుండా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకుంటారు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.